కొద్ది రోజులుగా వరుణుడి కోపం వచ్చి భాగ్యనగరాన్ని అంతా వర్షపు నీటితో అతలాకుతలం చేస్తా ఉన్నాడు. ప్రజల చాయిస్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రజలు ఓట్లేసిరు గెలిచినాం కాబట్టి, పోయిన ప్రభుత్వం 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేసింది కాబట్టి మేము కూడా 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొద్దున్న లేస్తే మూసీ జపం చేస్తా ఉన్నారు. పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాలు, అడ్డదిడ్డంగా నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌజులు, అడ్డదిడ్డంగా ఎంకరేజ్ చేసినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో, నదులు, నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయతీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చని అనుకున్నారు. తామొకటి తలిస్తే ప్రభుత్వం ఇంకొకటి తెలిసింది. ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి, పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి, మొత్తం మూసీలో గత 2 దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని, అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని, పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్లని కూల్చివేస్తూ వచ్చింది. అప్పుడు ప్రజలకి హైడ్రా పట్ల, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం, కోపం వ్యక్తం అవుతూ వచ్చింది. హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి. అస్మదీయులైతే ఒక రకంగా, తస్మదీయులైతే ఇంకొక రకంగా, అనుమతులుంటే ఇంకొక రకంగా, మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ 3-4 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల మేముండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విధ్వంసం, ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి, సరే మేము పర్మిషన్ ఇచ్చినాం కదా హెచ్ఎండిఏ వాళ్ళం, ఇది సక్రమ నిర్మాణం అని అధికారులు అంటుండొచ్చు. బట్ అది అక్రమ నిర్మాణం. నేను చెప్పలే ఈ మాట, అది అక్రమ నిర్మాణం అని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 1006/2023. నార్సింగ్ పోలీస్ స్టేషన్, రాజేంద్ర నగర్ డీసీపీ గారి పరిధిలో ఉంటుంది. ఏంది పంచాయతీ అంటే, ఆదిత్య వింటేజ్ అని ఓ కమర్షియల్ బంగ్లాని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు. ఎండాకాలం అప్పుడు ఎండిపోయినప్పుడు నీళ్ళేడున్నా ఎడలేవు అనేది కనబడకపోవచ్చు, కానీ పాపం వరుణుడు 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల, వరుణుడి కరుణ వల్ల ఇవన్నీ మూసీ నదిలోకి వచ్చినాయి. బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా నీటి ప్రవాహానికి అడ్డంగా కడుతున్నారని చెప్పి నీళ్లు కనబడతా ఉన్నాయి. జనరల్గా హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టుల కేసున్నా, పోలీస్ స్టేషన్ల కేసులున్నా, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఆ నిర్మాణాలకి అనుమతిని రద్దు చేస్తుంది హెచ్ఎండిఏ. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిండ్రు. దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది, కుంభకోణం నడిచింది. కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ ని ఆపేస్తున్నామని చెప్పి, శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుని మేము నిర్మాణం నిలిపేస్తా ఉన్నామని పోలీసు వాళ్ళతోటి అది ఛార్జ్షీట్ అన్ని వేయించినారు కోర్టులో. విషయం ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో పోలీస్ కేసు, క్రిమినల్ కేసు, హెచ్ఎండిఏలో లేదా బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా దారుణం ఏంటంటే, రింగ్ రోడ్ నార్సింగ్ ఎగ్జిట్ దగ్గర అటువైపు ఇటువైపు అన్ని సర్వీస్ రోడ్లు ఉంటాయి. కానీ ఈ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణాలను చూస్తే మిమ్మల్ని అందరినీ ఫిజికల్గా రమ్మని కూడా పండుగ తెల్లారు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా. ఒకసారి చూద్దాం మనం.